హలో అందరికీ. సో, ఈరోజు ఆఫీస్‌లో చిన్న పనుందనమాట. సడెన్‌గా ఆఫీస్‌కెళ్ళాల్సొచ్చింది. బట్ వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని, సాషాని తొందరగా డే కేర్ నుంచి పికప్ చేసుకొని ఎళ్తున్నాము. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అది ఉంటే లేట్ అయిపోతుంది గదా! వచ్చి తీసుకెళ్ళడానికి. చూసారా ఇక్కడ మా ఇంటి నుండి డౌన్ టౌన్‌కెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేయాలన్నమాట. రివర్ ఎంత బావుందో, ఫుల్ ఆఫ్ వాటర్ ఉందనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది గదా! వ్యూ చాలా బావుంటుంది. సో, ఇక్కడ బస్సుని ఓవర్‌టేక్ చేస్తున్నాము. ఇక్కడ బసెస్ ఇలా ఉంటాయన్నమాట. అలో ఎక్స్ అని ఉన్నవి మా ఇంటి వైపు వస్తాయి. సో, మనము ఐలాండ్ అయితే వచ్చేసాము. మాంట్రియాల్ అనేది ఐలాండ్ అనమాట. చుట్టూ వాటర్ ఉంటాయి. మధ్యలో డౌన్ టౌన్ ఉంటుందనమాట. సో, ఈరోజైతే పెద్దగా ట్రాఫిక్ ఏమి అనిపించట్లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయితదేమో చూడాలి. సో, డౌన్ టౌన్‌లో ఇంకొక ఇష్యూ ఏంటంటే, మనకు పార్కింగ్ అంత ఈజీగా దొరకదనమాట. చాలా బిజీగా ఉంటది గదా! మా ఆఫీస్ దగ్గర సెంటర్‌లో ఉండడం వల్ల అంత పార్కింగ్ స్పాట్స్ ఏముండవు. సో, సాషాని మేనేజ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఎలా ఉంటుందో చూడాలి. దగ్గరలో పార్కింగ్ స్పాట్ దొరికితే పర్వాలేదు గానీ, లేకపోతే చాలా ఇబ్బందయిపోతది. ఇక్కడ మాంట్రియాల్ హాస్పిటల్‌కి క్రాస్ చేస్తున్నాము. సో, మనం ఆల్మోస్ట్ డౌన్ టౌన్‌కి వచ్చేసాము. సో, ఇది మాంట్రియాల్ హాస్పిటల్ అనమాట. చిల్డ్రన్ హాస్పిటల్. అండ్ జనరల్ హాస్పిటల్ గూడా దానితో కంబైన్డ్ అయ్యే ఉంటుంది. ఫైనల్లీ మనం వచ్చేసాము. చూడొచ్చు మీరు ఆ బిల్డింగ్స్. ఇక్కడే ఆఫీస్ అనమాట. కాకపోతే డైరెక్ట్ రూట్ ఉండదు. ఎప్పుడు అది కొంచెం బిజీగా ఉంటది కాబట్టి మేము వేరే సైడ్ నుంచి వెళ్ళిపోతాము. ఫైనల్‌గా మనం ఎగ్జిట్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇక్కడ చూసారా టూరిస్ట్ బస్ ఎళ్తుంది. అందులో మాంట్రియాల్ సిటీ అంతా చూడొచ్చనమాట. టూర్ ది విల్ మాంట్రియాల్ అని ఉంది కదా! సో, టూరిస్ట్ అందరూ అందులో కూర్చొని సిటీ మొత్తం చూస్తారనమాట. ఈ వ్యూ చూసారా? ఫైనల్‌గా మనం డౌన్ టౌన్‌కైతే వచ్చేసాము. హోప్‌ఫుల్లీ మాకు పార్కింగ్ స్పాట్ దొరికితే అనుకున్న వర్క్ ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ సాషాకి కూడా ఇబ్బంది కాకుండా మేము ఇంటికెళ్ళిపోవచ్చు. సాషా అయితే కూల్‌గానే ఉంది ఇప్పటి వరకైతే. సాషా మూడ్ బాగుంటే కాసేపు ఇక్కడే టైమ్ స్పెండ్ చేసి డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు పార్కింగ్ దొరికేటట్టు కనిపించట్లేదనమాట. స్టిల్ వెతుకుతున్నాం ఇక్కడ. చాలా బిజీగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయినా కూడా పార్కింగ్ చాలా బిజీగా ఉంది. ఫైనల్‌గా మాకు అసలు దొరకలేదు. సో, మా హస్బెండ్ సాషాతో పాటు కార్‌లోనే వెయిట్ చేస్తున్నారనమాట. నేనైతే ఆఫీస్‌కొచ్చాను. ఈ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఈ వాటర్ దగ్గర టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తది. బట్ ఈరోజు వచ్చిన సిట్యుయేషన్ డిఫరెంట్. సో, సైలెంట్‌గా లోపలికెళ్ళిపోతున్నాను. మీకు ఈ వ్యూ ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇది హాకీ స్టేడియం అనమాట ఆఫీస్ పక్కనే. అండ్ అటాచ్డ్ రైల్ స్టేషన్ అన్నీ కనెక్టెడ్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నేనైతే లోపలికెళ్ళిపోతున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ పార్ట్ 2 చూడండి.